ప్రస్తుతం మనతో పాటు కన్నికా పరమేశ్వర ఆలయం యొక్క పంతులు గారు ఎవరైతే కుమార్ శర్మ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్న పూజా కార్యక్రమం. ఓం శ్రీ వాసవి దేవే నమః. మా దేవాలయంలో వాసవి శరణవరాత్రులు అత్యంత వైభవంగా రమ్యంగా చేస్తున్నాం. ఈరోజు 9వ రోజు అష్టమి సందర్భంగా మా అమ్మవారిని మహాలక్ష్మి కింద అలంకరించున్నామండి. లక్ష్మీదేవి అనగానే ఎక్కువ నోట్లతో అలంకరిస్తాం. మహాలక్ష్మిగా ఎక్కువ నోటుతో అధిక నోట్లతో అలంకరించాలని చెప్పి నగదు 5 కోట్లతో ఒప్పించి అలంకరించడం జరిగింది. అదేవిధంగా రజితం అంటే వెండి వస్తువులు ఒక 12 కేజీలు తెప్పించి అలంకరించడం జరిగింది. అదేవిధంగా బంగారు వస్తువులు, బంగారు చీర, అన్ని రకాల బంగారు వస్తువులు కలిపి ఒక 7 కేజీలు బంగారంతో అమ్మవారిని అలంకరించామండి. అదేవిధంగా వచ్చిన భక్తులంతా దర్శనం చేసుకుని ఎంతో ఆనందంతో పొంగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇంత నగదుతో అలంకరించడం మొదటిసారి మందే కాబట్టి అమ్మవారు అందరూ దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా వచ్చిన మహిళల చేత కూడా కోటి కుంకుమార్చన అనే కార్యక్రమం చేయిస్తున్నామండి. విశాఖ పాత నగరంలోని అతి పురాతనమైన ఆలయం ఏంటంటే కన్నికా పరమేశ్వర దేవాలయం. 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో దసరా శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు అమ్మవారిని, కన్నికా పరమేశ్వరి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చే భాగ్యం కల్పించారు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు పిఆర్ఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ రోజు ప్రత్యేకతలు ఏంటి? జై వాసవి అండి. మా ఈ దేవాలయంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు మంగళవారం నాడు అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించారండి. మహాలక్ష్మీదేవి అనగానే మనకి డబ్బు, కనకం, బంగారం అది గుర్తొస్తుంది కాబట్టి అమ్మవారికి 7 కేజీలు బంగారం, బంగారు వస్తువులు, బంగారు చీర, బంగారు ఆభరణాలతో పాటు 12 కేజీలు వెండి వస్తువులు, వెండి ఆభరణాలు, దాంతోపాటు 5 కోట్లు నగదు భారతీయ కరెన్సీ, రూపాయి నోటు నుంచి 500 రూపాయల నోటు వరకు అన్నీ ఉపయోగించి ఈ అలంకరణ చేశారండి. ఈ అలంకరణ చేయడానికి నేపథ్యం ఏమిటంటే పూర్వం నుంచి ఆర్య వయస్సులు తమ వ్యాపార గృహానికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు అమ్మవారి చెంత పాదాల వద్ద కొంత నగదు, షాపు తాలూకా తాళాలు పెట్టుకొని కొంతసేపు ఉంచి వెళ్తే ఆ రోజు వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢ విశ్వాసం. ఆ విధంగా చేస్తూ వస్తున్నారు అనాది కాలం నుంచి. అది క్రమక్రమంగా పెరిగి సుమారు 23 సంవత్సరాల క్రితం అమ్మవారికి దసరా శరన్నవరాత్రుల్లో రోజుకొక అవతారం చేస్తాం కాబట్టి ఒక రోజు నగదుతో అలంకరణ చేయాలనే ఉద్దేశంతో 23 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలతో ప్రారంభించి ఈ రోజు ఈ స్థాయికి వచ్చామండి. ఈ నగదంతా భక్తులు ఒక రోజు ముందు ఇస్తారు. అమ్మవారికి అలంకరణ చేసి మరుసటి రోజు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే రిటర్న్ చేసేస్తారండి. ఈ విధంగా చేయడం వల్ల వ్యాపారులకు వ్యాపార అభివృద్ధి చెందుతుందని, సామాన్యులకైతే ఆర్థిక పరిపుష్టి కలిగి ఆర్థిక బాధలు లేకుండా ఉంటాయని ప్రగాఢ విశ్వాసము. అందుకని ఈ కార్యక్రమం చేస్తుంటామండి. దాదాపు 23 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఇదే విధంగా అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఒక రోజు వీళ్ళు అలంకరించడం జరుగుతుంది. 1,00,000 రూపాయల నుంచి ప్రారంభించి ఈ రోజు 5 కోట్ల వరకు కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు అమ్మవారికి 7 కోట్ల అంటే దాదాపు 7 కేజీల నగదు, అంటే వివిధ వస్తువులు అన్ని అమ్మవారికి అలంకరించిన చీర అన్ని కలిపి 7 కేజీలు బంగారం, ఇంకా అదేవిధంగా 12 కేజీలు వెండి, ఇంకా మరో విధంగా 5 కోట్ల రూపాయల క్యాష్తో కూడా పూర్తిగా అలంకరించారు. అదేవిధంగా దేవాలయాన్ని కూడా పూర్తిగా 10 రూపాయలు, 20 రూపాయల నోటుతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలోని అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.